మొదటి తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వరకు వచనాల్లో ఖచ్చితంగా నేను ఆ వచనం చదువుతూ 2 మాటలు చెప్తాను. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడదెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి న్యూ ఇయర్ కదా, ఒక ప్రామిస్ ఇవ్వండి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం. దానికి ప్రామిస్ కార్డ్ అవసరం లేదండి. దిస్ ఈస్ ద ప్రామిస్. ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడదెగక ప్రార్థన చేయుడి, అన్ని విషయములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఈ 3 విషయాలు చేయండి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. మీరు అలా చేస్తూ ఉంటే మీ అయోమయాలన్నీ తొలగిపోతాయి. ఎందుకు దేవా ఇది నాకు పెట్టావు అని అడగద్దు. అదొక ప్రత్యేకమైన పర్పస్తో దేవుడు అనుమతించినది నీకు పెట్టాడు. ఇది ఇంకెవరికి పెట్టలేదు. అది వారందరూ అయ్యో అయ్యో అంటారు, నీవు మాత్రం ఆమేన్ ఆమేన్ అనడానికి ఉన్నటువంటి ఒక స్థాయి దేవుడు నీకు ఇస్తాడు. God is making you perfect. I just want to encourage you that God is watching you and He is making you perfect. So when you go through the agony, when you go through the pain, you must say thank you Jesus, and God is going to bless you and lift you up. You will become a blessing to thousands. Hallelujah. నీవు దేవుని కృపలో వాడబడడానికి, నిన్ను దేవుడు వాడుకోవడానికి, తన కృప ద్వారా నిన్ను ఆశీర్వదించడానికి అద్భుతమైన ఒక ప్రాసెస్లో దేవుడు నిన్ను పెట్టాడు. నీవు ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుచున్నాడు. అది నీ జీవితంలో జరుగుచున్నప్పుడు నువ్వు దేవునికి వందనాలు తెలియపరచాలి. దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక ఈరోజు ఈ అనుభవం గుండా నిన్ను పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బిటర్నెస్ మన జీవితంలోనికి వచ్చినప్పుడు అది మనకు చాలా పెద్ద అపజయాన్ని తీసుకొస్తుంది. బిటర్నెస్ మన జీవితంలో మనం అనుమతించకూడదు. చేదు మన జీవితంలో మనం అనుమతించకూడదు. రోగం కావచ్చు, బాధలు కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఇంకేదైనా సమస్యలు కావచ్చు, ఇది ఏది కూడా మన జీవితంలో ప్రభావితం కాకూడదు. దేవుడు తన కృప చేత మనల్ని ఆదరించి నడిపించి బలపరచినట్లు ఆయన సన్నిధిలో మన హృదయాలను మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఐ విల్ డూ ఇట్ అని కాదు చెప్పినది, మరియు నన్ను బలపరచువాని నిమిత్తం నేను సమస్తం చేయగలను. ఎవరు నన్ను స్ట్రెంగ్తన్ చేస్తున్నాడో ఆయన కోసం నేను అన్నీ చేయగలను. ఆయన నాకు అనుమతి ఇచ్చినంత వరకు నేను అన్నీ చేస్తాను అని చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వేదనల మధ్యలో, బాధల మధ్యలో, నిందల మధ్యలో, అపహాస్యముల మధ్యలో దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, పాటలు పాడుతూ, దేవుని మహిమపరుస్తూ ముందుకు వెళ్ళుచున్నటువంటి ఒక ధన్యత కలిగిన జీవితాన్ని ప్రారంభం చేద్దాం. 23 మన జీవితంలో ఆనందకరమైన సంవత్సరంగా ఉండునుగాక. ఏలోనో బీలోనూ మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. ఏ క్లాసులోనూ నో క్లాసులోనూ దేవుని మహిమపరచు వారిగా ఉండాలి. జీవితంలో ఏమైనా కలగనివ్వండి, ఎవ్రీథింగ్ ఫర్ మై గుడ్ అండ్ మై బెటర్మెంట్. దేవుడు అనుమతించుచున్న సమస్తమును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అని చెప్పేటువంటి ఒక స్పిరిచువల్ రెలం మన జీవితంలో మనం డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.